జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 48వ దివ్యదేశమైన శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 48వ దివ్యదేశమైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ళ అమ్మవారు అవతరించిన ప్రదేశం. శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో విదురానగర్ జిల్లాలో శ్రీవిల్లిపుత్తూరు అనే ప్రాంతంలో మదురైకు 70 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ క్షేత్రం విశాలమైన ప్రాంగణం, 12 అంతస్తుల ఎత్తుగల గోపురం కలిగిన క్షేత్రం. ఈ ఆలయంను 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ రాజు నిర్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు వటపత్రసాయి పెరుమాళ్లుగా భుజగసైన భంగిమలో దర్శనమిస్తారు. స్వామి పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఉంటారు. ఈ క్షేత్రంలో ఆండాళ్ళ అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆండాళ్ళ అమ్మవారు విష్ణుచిత్తునికి లభించిన తులసీవనం కూడా ఈ క్షేత్రంలోనే ఉంటుంది. ఇక్కడ తిరుముక్కల తీర్థం అనే తీర్థం కలదు. ఇక్కడ ఉన్న విమానం పేరు సంసన విమానం. స్వామి భృగు మహర్షికి, మార్కండేయ మహర్షికి, పెరియాళ్వార్లకు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. పెరియాళ్వార్, ఆండాళ్ళ అమ్మవారు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ క్షేత్రంను వరాహ క్షేత్రం అని, పురూర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యంను పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము భృగు మహర్షి, మార్కండేయ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉండగా కాలనేని అనే రాక్షసుడు వారి తపస్సుకు భంగం కలిగించెను. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని సంహరించి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఇక్కడ ఉన్న మర్రిచెట్టు సమీపంలో ఋషులకు ప్రత్యక్షమయ్యను. ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతంను మల్లి అనే రాణి పరిపాలించేది. ఆమెకు విల్లి, కాంతన్ అనే 2 కుమారులు ఉన్నారు. వారిద్దరూ ఒకరోజు వేట కొరకు అడవికి వెళ్ళగా కాంతన్ అనే చిన్న కుమారుణ్ణి పులి సంహరించింది. అప్పుడు పెద్ద కుమారుడైన విల్లి తన తమ్ముడును వెతుకుతూ ఒక మర్రి చెట్టు వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకోగా శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి ఈ ప్రదేశంలో భూమిలో తన అర్చామూర్తి విగ్రహం ఉందని, ఆ విగ్రహంను భూమి నుండి బయటికి తీసి మర్రి చెట్టు దగ్గరలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిపించమని చెప్పాను. అప్పుడు విల్లి శ్రీ మహావిష్ణువు కలలో చెప్పినట్లుగా ఈ ప్రదేశంను తవ్వి చూడగా వటపత్రసాయి విగ్రహం లభించింది. స్వామి అర్చామూర్తిని ప్రతిష్ఠించి అప్పటి నుండి పూజా కార్యక్రమాలను నిర్వహించాడు. ఆ తరువాత విష్ణుచిత్తులు లేదా పెరియాళ్వారు ఈ స్వామికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలను నిర్వహించేవారు. ఒకరోజు విష్ణుచిత్తునికి ఈ ఆలయంలో ఉన్న తులసి వనంలో ఒక ఆడ శిశువు లభించగా ఆ శిశువుకు గోదాదేవి అనే నామకరణం చేసి ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేసెను. గోదాదేవి చిన్నప్పటి నుండి శ్రీ మహావిష్ణువునే భర్తగా నిర్ణయించుకొని పెద్ద అయ్యాక తన తండ్రితో ఆ విషయంను తెలియచేసెను. అప్పుడు విష్ణుచిత్తుడు రంగనాథ స్వామితో గోదాదేవికి వివాహం జరిపించెను. ఆ తరువాత గోదాదేవి రంగనాథులో ఐక్యమయ్యను. అప్పటి నుండి గోదాదేవిని ఆండాళ్ళని పిలవడం ప్రారంభించెను. ఈ విధంగా ఆండాళ్ళ అమ్మవారు లభించిన క్షేత్రమైన శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంను దర్శించుకుని మనం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, ఆండాళ్ళ అమ్మవారి యొక్క అనుగ్రహంను పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.